మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కేసిరెడ్డి ఏపీ సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆయన్ను అరెస్ట్ చేశారు. గోవా నుంచి ఇండిగో విమానంలో శంషాబాద్ వచ్చిన రాజ్ కేసిరెడ్డిని ఎయిర్పోర్ట్ బయట సిట్ పోలీసులు పట్టుకున్నారు. తాను విచారణకు హాజరవుతానని పోలీసులకు వివరించారు. అయితే హాజరవుతారో లేదోనని అనుమానంగా ఉందని, తమ వెంట రావాల్సిందేనంటూ కేసిరెడ్డిని అక్కడి నుంచి పోలీసులు తీసుకువెళ్లారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి. రాజేంద్ర, ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్నటువంటి రాజ్ కేసిరెడ్డిని నిన్న సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయంలో సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఏదైతే ఆయన గోవా నుంచి వస్తున్నారు, అటు హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళిపోతారన్నటువంటి ఒక సమాచారంతో పోలీసులు బృందాలుగా విడిపోయి ఆయన కోసం కాపు కాసిన పరిస్థితి ఉంది. అయితే మారు పేరుతో రాజేష్ కేసిరెడ్డి పేరుతోటి ఆయన గోవా నుంచి శంషాబాద్ విమానాశ్రయంకి చేరుకున్నట్లుగా గుర్తించారు. అక్కడ నుంచి శంషాబాద్ విమానాశ్రయం నుంచి పోలీసులు అదుపులోకి తీసుకుని విజయవాడలోని సిట్ కార్యాలయానికి నిన్న అర్ధరాత్రి 11:30కు తీసుకురావడం జరిగింది. అర్ధరాత్రి 11:30 నుంచి కూడా ఆయన విచారణను అయితే ప్రారంభించారు. ఈ ఉదయం 3 గంటల వరకు కూడా కేసిరెడ్డి విచారణ అయితే కొనసాగింది. తిరిగి ఉదయం 7 గంటల నుంచి మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి కేసులో విచారణ అయితే కొనసాగుతుంది. అయితే ఈ కేసులో కేసిరెడ్డి రాజిరెడ్డికి సంబంధించినటువంటి తండ్రి ఉపేందర్ రెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించారు. అలాగే ఇదే కేసులో కీలక ఎవరైతే ఇది ఉన్నటువంటి విజయసాయి రెడ్డిని, అలాగే మిథున్ రెడ్డిని కూడా సిట్ అధికారులు విచారణ చేపట్టారు. విజయసాయిరెడ్డి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తోటి రాజ్ కేసిరెడ్డికి సంబంధించి ఎన్ని కోట్ల రూపాయలు లావాదేవీలు జరిగాయి అనే విషయంలో కొంత కీలకమైనటువంటి సమాచారాన్ని సిట్ అధికారులు తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే రాజ్ కేసిరెడ్డి హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఈ కేసులో తనకి ముందస్తు బెయిల్ మంజూరు చేయాలి అంటూ. సో ఈ నేపథ్యంలో హైకోర్టులో కూడా రాజ్ కేసిరెడ్డి వేసినటువంటి పిటిషన్ విచారించినటువంటి హైకోర్టు న్యాయమూర్తి కూడా ఈ కేసుకి సంబంధించినటువంటి తీర్పుని రిజర్వ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ కూడా వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి రాజ్ కేసిరెడ్డి ఒక ఆడియోని అయితే విడుదల చేశారు. హైకోర్టుని ఆశ్రయించాను, ఈ కేసులో తనకు ఎటువంటి సంబంధము లేదు, అయినప్పటికీ కూడా కావాలని కక్షపూరితమైనటువంటి దీంట్లో భాగంగానే ఈ కేసుని నమోదు చేయడం జరిగింది అంటూ ఒక ఆడియోని విడుదల చేసి ఖచ్చితంగా సిట్ అధికారులు ఏదైతే దర్యాప్తుకి రమ్మని చెప్పి పిలిచారో దానికి సంబంధించినటువంటి దాంట్లో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తాను, రేపు సిట్ అధికారుల సమక్షంలో జరిగేటువంటి విచారణకు హాజరవుతారని చెప్పి ఆయన ఒక ఆడియోని అయితే విడుదల చేయడం జరిగింది. అయితే దీనిని పోలీస్ అధికారులు ఆ ఆడియో ఏదైతే రిలీజ్ చేశారో దానికి సంబంధించి కూడా అది పోలీసులను తప్పుదోవ పట్టించి గోవా నుంచి హైదరాబాద్ చేరుకుని హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళిపోయేందుకు ఒక ప్రణాళికను కేసిరెడ్డి సిద్ధం చేసుకున్నారు అనేటువంటి దాంతో పోలీసు అధికారులతో పాటు కూడా ఏదైతే సిట్ అధికారులు 4-5 బృందాలుగా విడిపోయి వివిధ ప్రాంతాల్లో కాపు కాసి రాజ్ కేసిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అయితే అదుపులోకి తీసుకున్నటువంటి సమయంలో కూడా కేసిరెడ్డి తాను విచారణకి హాజరవుతాను ఖచ్చితంగా అని పోలీసులకు చెప్పినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా అనేక మార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా పోలీసులు అందుబాటులోకి రాకపోవడంతో అలాగే సిట్ అధికారులకు కూడా సరైనటువంటి సమాచారం ఇవ్వలేదు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మీరు రావాల్సిందేనని పోలీసులు చెప్పడంతో రాత్రి హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు జరుగుతున్నటువంటి విచారణ తర్వాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అంటే లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి ప్రధాన సూత్రధారిగా ఉన్నటువంటి రాజ్ కేసిరెడ్డిని అదుపులోకి తీసుకుంటే మరిన్ని వివరాలు మీకు తెలుస్తాయి అని చెప్పి ఏదైతే విజయసాయిరెడ్డి కీలక ఆరోపణలు చేశారో దాన్ని బేస్ చేసుకున్నట్లయితే కనుక ఈరోజు కేసిరెడ్డిని అరెస్ట్ చేస్తారా, లేకపోతే విచారణ చేసి పంపించేస్తారా, లేకపోతే దీనికి ఆయన ఇచ్చినటువంటి సమాధానాన్ని బేస్ చేసుకుని ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు సిట్ అధికారులు అనేది అయితే వేచి చూడాల్సిన పరిస్థితి. అయితే ఉదయం నుంచి కూడా ఈ విచారణ అయితే కొనసాగుతూ ఉంది. రాజేంద్ర, థ్యాంక్ యూ కాంతి.